హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్కి చిన్న బ్రేక్ తీసుకొని జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్కి వచ్చేసాము. స్టూడియో సెటప్ అలాగే ఇలా చూసారా, ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఏజ్తో అస్సలు సంబంధం లేదు. సో ఒకసారి ఈ ట్రిప్ని చూసేసేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. సో వీడియో మొత్తాన్ని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఎంట్రన్స్లోనే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉండింది. సో ఇలా మనం ఎంటర్ అవుతుంటేనే అంత ప్లాన్స్తో అలా ఉంటుందన్నమాట. సో కార్ పార్కింగ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా నీట్గా అన్నిటికీ స్లాట్స్ ఇచ్చేశారు. సో నెక్స్ట్ మనము టికెట్ కౌంటర్కి వెళ్ళిపోవాలి. మనం వన్ డే ముందు అనుకుంటే మనకు ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అలాగే డిస్కౌంట్స్ కూడా ఉంటుంది ఆన్లైన్ బుకింగ్కి. సో నెక్స్ట్ మనకి ఇలా బ్యాడ్జెస్ ఇచ్చేస్తారు, వాటిని పెట్టేసుకొని స్కాన్ చేసి లోపలికి వెళ్ళడమే. మనం ఎక్కడికి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఒక బ్రౌచర్ ఇచ్చేస్తారు. సో దాంట్లోనే మ్యాప్ అంతా కూడా ఉంటుంది, ఏమేమి కవర్ చేయాలనేది డీటెయిల్గా ఉంటుంది. ఫస్ట్లోనే మనల్ని అట్రాక్ట్ చేసేది ఈ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ వాల్. ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉండిందో. సో ఇక్కడ చాలా వరకు పిక్చర్స్ తీసేసుకున్నాము. ఎంటర్ అవ్వంగానే చూసారా, రెట్రో పిక్చర్స్, ఓల్డ్ సినిమా, కార్టూన్స్ ఇలా అన్నీ కూడా పెట్టారు. 1990s వాళ్ళైతే ఆగిపోవాల్సిందే ఈ ప్లేస్లో. సో పిల్లలు కూడా బాగా ఫొటోస్ దిగేశారు ఇక్కడ. అక్కడక్కడ మనకు క్యాంటీస్ని అరేంజ్ చేసి ఇలాగా స్పాట్స్ పెట్టారు. బ్యూటిఫుల్గా ఉండింది పిక్చర్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది. ఇందులో మనకు ట్రైబల్ కల్చర్, ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్, ఇంకా టూల్స్ అండ్ లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంట్రెస్టింగ్గా అండ్ నాలెడ్జ్ఫుల్గా అనిపించింది ఈ ప్లేస్. మన పురాతన జీవన శైలిని చూస్తూ రస్టిక్ విలేజ్ వైబ్ వచ్చింది. పిల్లలకు కూడా ఒక గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ మనకు అన్ని చోట్ల కూడా స్టాచ్యూస్ని ఉంచారు, చూసారా. ఆ స్టాచ్యూస్ అయితే అచ్చం మనుషులు కూర్చున్నట్టుగానే అనిపించింది మాకు. పురాతన కాలంలో వాడే కుండలు, ఆ కుండలు ఎలా పెట్టేవాళ్ళు, ఎలా డిజైన్ చేసేవాళ్ళు, టాప్ నుంచి బాటమ్ వరకు ఎక్కడ కూడా వదలలేదు. అంతా ట్రైబల్ కల్చర్ని తీసుకొచ్చేసారు. సో ఇక్కడితో మా ట్రైబల్ మ్యూజియం విజిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏజ్తో అసలు సంబంధం లేదనిపించింది. ఎంత బాగా డ్యాన్స్ చేసిందో ఈ పెద్ద ఆవిడ అయితే. సో ఇలాంటివి చూసాక ఈ ప్లేస్ని అసలు మిస్ అవ్వకూడదు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడే చిన్న చిన్న బుల్ రైడ్స్ కానీ, క్రికెట్ జోన్ అని కొన్ని చిన్న గేమ్స్ పెట్టారు. ట్రాంపలిన్ ఇలా పిల్లలకి. కార్ రైడ్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ అయిపోయాక సినిమా థియేటర్ లుక్ ఇచ్చారు. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక అన్నీ చూసాక లంచ్ టైం రానే వచ్చేసింది. సో ఇక్కడ బుఫే తీసుకున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుండింది. ఫుడ్ రాయల్ కిచెన్స్ ఇండియా అని లోపలనే ఉండిందనమాట. సో ఇక్కడ ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ ఇంకొక హైలైట్ గ్లో గార్డెన్. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఆ చీకట్లో ఏదో ఒక మ్యాజిక్ ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఆ లైటింగ్స్ అన్నీ కూడా చూడండి. మేము వేసుకున్న డ్రెస్సెస్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మెరిసిపోయాయి ఆ లైటింగ్లో. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్. ఫ్లవర్సే కాదు, ప్లాంట్సే కాదు, ఇక్కడ ఫ్రాక్స్ని కూడా పెట్టారు. ఆ లైటింగ్స్లో అన్నీ కూడా చాలా బాగా మెరుస్తున్నాయి, చూసారా. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి ఇంకొక క్యూట్ ప్లేస్ అని చెప్పచ్చు. పిల్లలైతే సూపర్ ఎగ్జైట్ అయిపోయారు ఈ ప్లేస్కి వెళ్ళగానే. అన్నీ కూడా గ్లో అవుతున్నాయి కదా, వాళ్ళకి చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా రైడ్స్కి స్టార్ట్ అయిపోదాము. ఫస్ట్ మనం వాటర్ రైడ్స్ని కవర్ చేసాము, ఎందుకంటే 5:30కే క్లోజ్ అవుతుంది అనమాట. నుంచి వెళ్ళగానే ఫస్ట్ డ్రెస్సెస్ అనేవి నైలాన్ డ్రెస్సెస్లోకి చేంజ్ చేసుకోవాలి. అండ్ అలాగే మన దగ్గర ఉన్న లగేజ్ అంతా కూడా ఇలా బ్యాడ్జ్ ఇస్తారు, దాంట్లో లాకర్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ వాటర్ రైడ్స్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాము. మొబైల్స్ అలవ్ లేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఈ వాటర్ రైడ్స్లో ఒక్కటేంటి, రెయిన్ డ్యాన్స్ మొదలు వాటర్ వేవ్స్ అండ్ ప్లేస్ లైట్స్ అయితే అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ల్యాండ్ రైడ్స్కి వచ్చేసాము. వాటర్ రైడ్స్లో అంత అలసిపోయినా కూడా ఎక్కడ కూడా ఎనర్జీ తగ్గలేదు. రైడ్కి ఎనర్జీ పెరుగుతూనే ఉండింది. ఇక్కడ వచ్చేసి మనకి చాలానే ఉన్నాయి.
స్కై వాకర్ అని, జిప్ లైన్ అని, అలాగే పెద్ద పెద్ద రైడ్స్, టర్బోలేన్ అని చాలానే ఉన్నాయి. అండ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఫస్ట్ మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం, గుర్తుందా, కరోజల్ అని రంగుల రాట్నం. సో ఇక్కడ ఆ రంగుల రాట్నం గుర్రంనే ఎక్కేసాము. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఎక్కేస్తున్నారని చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చేసాయి మాకు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కాము, మన పిల్లలతో ఇప్పుడు ఎక్కుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అది కూడా వర్షం పడుతుంది కదా, సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా మేము బంపర్ కార్స్కి వెళ్ళాము. ఇక్కడ పెద్దలు పిల్లలు అందరూ కూడా కార్లు వేసేసుకొని అన్నిటినీ కూడా డాష్లు ఇచ్చుకుంటూ పోవడమే ఈ గేమ్ అంతా కూడా. ఇంతే కాదు, స్కై రోలర్ అని చెప్పేసి ఇలా సైకిల్ మీద కూడా పైన తాడు మీద వెళ్తూ వెళ్ళారు. ఇలా చాలానే రైడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడితో మా రైడ్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాము, మళ్ళీ కొన్ని స్పాట్స్కి వెళ్ళి. సో ఇలా లైటింగ్ అంతా కూడా నైట్ అయింది కదా, చాలా బాగుండింది. పైన చూసారా ఏరోప్లేన్ క్రాష్ అయ్యి వచ్చినట్టుగా ఇలా అన్నీ కూడా డిఫరెంట్గా పెట్టేశారు. ఇదేమో జురాసిక్ అంట. సో మేము మిస్ అయిపోయాము, జస్ట్ బయట ఇలా ఫొటోస్ తీసుకున్నాము. ఇవి మాత్రమే కాదు, టైటానిక్ షిప్ అని, టైటానిక్లో మనం చూస్తాం కదా రెస్టారెంట్ టైప్, అది కూడా ఉంది. కానీ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. ఇంకా కొన్ని చిన్న స్టాల్స్ పెట్టారనమాట, ఇలా గేమ్స్ ఆడి విన్ అవ్వచ్చు అని చెప్పేసి. ఈ ప్లేస్ అంతా కూడా కలర్ఫుల్గా మ్యూజిక్తో అసలు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉండింది. ఫిష్ లాగా చేసి ఇక ఈ బటర్ఫ్లై స్వింగ్ అయితే అట్రాక్షన్ అనుకోవాలి. అసలు ఎంత బాగుండిందో, మనం ఊగుతూ ఉంటే బటర్ఫ్లై వింగ్స్ ఊగుతాయంట. సో వెనకాల నుంచి కారు వచ్చినట్టుగా బాగున్నాయి అన్నీ కూడా. ఇలా మొత్తానికి పిల్లలైతే బాగా డాన్సులు చేశారు, రీల్స్ తీసుకున్నారు, మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడితో మా జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ ట్రిప్ అయిపోయినట్టే. ఎంజాయ్ చేసి ఇక మేము రిటర్న్ ట్రిప్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి. సో దారిలో మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడే డిన్నర్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ క్లిప్స్ హైలైట్స్ పెడుతున్నాను, చూసేసేయండి. మా ట్రిప్ మీకు ఎలా అనిపించింది? మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.